దేశవ్యాప్తంగా పసిడి ధరలు అయితే ఆకాశాన్ని అంటున్నాయి. 1,00,000 రూపాయలకు చేరువలో దగ్గరలో ఉంది. ఇవాళ రేపు అయితే 1,00,000 రూపాయలు కాబోతుంది. మరి బంగారం కొనాలంటే ఆ మధ్యతరగతి వాళ్ళు భయపడే పరిస్థితి నెలకొంది. మరి దీనిపైన మహిళలు ఏమంటున్నారో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు గంది మాధవి గారు, మాజీ కార్పొరేటర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకోమని చెప్పండి. 10 గ్రాముల బంగారం 1,00,000 రూపాయలకు చేరువలో మీరు ఏమనుకుంటారు? ఎలా ఫీల్ అవుతుంది? 10 గ్రాముల ధర 1,00,000 రూపాయలు చేరడం మధ్యతరగతి కుటుంబాలకు ఒక పెనుభారమే. ఎందుకంటే ఇవాళ రేపు ఆడపిల్ల పెళ్లి చేయాలంటే కంపల్సరీ గోల్డ్ పెట్టాల్సిందే. ఇప్పుడున్న రేట్ల ప్రకారం చూస్తే మధ్యతరగతి కుటుంబాలు ఎంత ఇచ్చినా 10 లక్షల కట్నం ఇస్తే 5 తులాల బంగారం పెట్టాలంటే 5 లక్షల రూపాయలు వెళ్ళిపోతా ఉన్నాయి. ఇది పెనుభారంగా మారుతా ఉంది. ఒకప్పుడు 99లో ఎగ్జాంపుల్ నా మ్యారేజ్ అయింది. అప్పుడు 5,500 ఉంది. 55,000కు నేను 10 తులాల బంగారం మా అత్తగారు తీసుకోవడం జరిగింది. కానీ ఈ రోజు చూస్తే 5 గ్రాములు వచ్చే పరిస్థితి ఉంది. అంటే దాదాపుగా 10-12 సంవత్సరాల లోపే 1,00,000 రూపాయలు చేరింది. 40-30 ఉండే దాదాపు 6 సంవత్సరాల కింద కూడా 40,000 అట్లా ఉన్నది. ఈ రోజు 1,00,000 రూపాయలు అయింది. అంటే ఇది నిజంగా మధ్యతరగతి కుటుంబాలకు చాలా బాధ. ఎందుకంటే ఆడపిల్లలు ఉన్న ప్రతి తల్లిదండ్రులకు కూడా బాధ ఇది. అంటే ఇంకొక విషయం ఏంటంటే మధ్య పేద తరగతి వాళ్ళకు 1,00,000 రూపాయల బంగారం అంటే కొంచెం భారం అయినా కూడా తప్పని పరిస్థితి, మ్యారేజ్ కావచ్చు ఇతర విషయాల్లో పెట్టవలసి వస్తుంది. అలాంటప్పుడు ఎట్లా దీన్ని ఫేస్ చేయగలరు? ఇప్పుడు హిందూ సాంప్రదాయ ప్రకారం అయితే బంగారంకి ఒక ప్రాముఖ్యత ఉంటది. పెళ్లిలో కంపల్సరీ ఒక మంగళసూత్రం, ప్రధాన పుంగరం అని, అబ్బాయికి కాళ్ళు గడుగుడు. మన తెలుగు సాంప్రదాయ ప్రకారం ఎంత తక్కువలో తక్కువ 2 తులాల బంగారం పెళ్లిలో మాత్రం కంపల్సరీ, అది తప్పని పరిస్థితిలో పెట్టవలసిన పరిస్థితి. ఈ మిడిల్ క్లాస్ వాళ్ళ 2 తులాల బంగారం కొనాలంటే 2 లక్షలు అటే వెళ్ళిపోతా ఉంది. ఇక్కడ ఏమైతుందంటే ఈ 2 లక్షల రూపాయలు బంగారానికి పెరిగేసరికి అమ్మాయికి ఇచ్చే కట్నాన్ని ఎక్కువ అడుగుతున్నారు. మీరు ఇచ్చే డబ్బులు బంగారం సరిపోతలేవు. అంటే ఇది ఒక రకంగా పెళ్లిల మీద కూడా భారంగా కూడా చెప్పొచ్చు. బంగారం ధరలు పెరుగుతున్నాయి అంటే బంగారం కొనే అవకాశం ఉంటుంది అంటారా? చాలా మంది అంటే ఒకప్పుడు పండుగలకు పబ్బాలకు అయితేనే కొనేవారు, ఇప్పుడు నార్మల్ గా డబ్బులు ఉంటే కొంటారు. అంటే 1,00,000 రూపాయల చేరువలో అవుతుంది, మరి కొనే అవకాశం ఉందంట. 1,00,000 రూపాయలు బంగారం అయితే కొనే పరిస్థితి లేదు. ఒకప్పుడు బ్రహ్మం గారు చెప్పడం జరిగింది, జ్ఞానంలో చెప్పడం జరిగిందట. కొన్ని కుటుంబాలు చెక్క పుస్తలు వేసుకునే పరిస్థితి వస్తుంది అని చెప్పడం జరిగిందట. ఆ రోజు వారు దూరదృష్టితో చెప్పిండ్రో వారి కాలజ్ఞానం ఎలా ఉందో గానీ ఈ రోజు అదే పరిస్థితి మధ్యతరగతి కుటుంబాలకు 1,00,000 రూపాయలు పెట్టి కొనే పరిస్థితి లేదు. ఒకటి హిందూ సాంప్రదాయ ప్రకారం ఏంటంటే అక్షయ తృతీయ రోజు ఎంతో కొంత బంగారం మన ఇంటికి తీసుకొస్తే అమ్మవారిని తీసుకొచ్చినట్టు అని మిడిల్ క్లాస్ వాళ్ళు 1 గ్రాము 1/2 గ్రాము కొనే పరిస్థితి ఉంది. కానీ ఈ రోజు 1 గ్రాము 1/2 గ్రాము కొనే పరిస్థితి లేదు. ఇవాళ పెద్ద పెద్ద జ్యువెలరీ షాప్స్ వచ్చినాయి. మలబార్ గానీ, జాయా లుకాస్ ఇలాంటి షాపుల్లోకి వెళ్తే కూడా ఈ బంగారం రేటు 1,00,000 రూపాయలు ఉండగా వాళ్ళు GST అని, మేకింగ్ ఛార్జెస్ అని తడిసి మోపడైతా ఉంది. ఇది అదనుగా వాళ్ళు GST ద్వారా ఎక్కువ డబ్బులు తీసుకొని మధ్యతరగతి కుటుంబాలకు చాలా బాధ పడుతుంది. ఒకప్పుడు కాళ్ళు గడిగే కన్యాదానం చేస్తే కన్నీళ్ళు వచ్చే పరిస్థితి, కానీ వాళ్ళ బంగారం కొనాలంటే మిడిల్ క్లాస్ వాళ్ళకు మాత్రం కన్నీళ్ళు వచ్చే పరిస్థితి కనబడతా ఉంది. అంటే కొంతమంది ఉన్నత వర్గాల వారికి బంగారం పెరిగినా కూడా వాటిని కొనేసి పెట్టుబడులుగా పెట్టుకుంటారు. మీరేమంటారు? ఇక ఉన్న వాళ్ళకి చెప్తున్నాం కదా, లేని వాళ్ళకి తాపత్రయం ఒక రకంగా ఉంటే ఉన్న వాళ్ళది ఒక తన స్టేటస్ సింబల్ ను చూపించుకోవడానికో నిల్వలు ఉంచుకొని డబ్బులు ఉంటే వృధా అవుతాయని ల్యాండ్ల మీద ఎలా పెడుతుంటే ఇప్పుడు బంగారం మీద కూడా ఇన్వెస్ట్ చేస్తా ఉన్నారు. దానివల్ల కూడా మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇబ్బంది జరుగుతా ఉంది. ఇప్పుడు చాలా మంది చెప్పడం జరుగుతుంది, ఈ కేంద్ర ప్రభుత్వం మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత బంగారం రేట్లు విపరీతంగా పెరుగుతా ఉన్నాయి, అందరు కూడా నిల్వలు ఉంచుతా ఉన్నారని. ప్రభుత్వం వెంటనే చర్య తీసుకుని ఏదైతే సుంకం విధిస్తుండో బంగారం ఎగదా అది తగ్గించి GST కూడా తగ్గిస్తే మిడిల్ క్లాస్ వాళ్ళకు అందుబాటులోకి బంగారం వస్తుంది, అందరు కూడా కొనుక్కునే పరిస్థితి ఉంటుంది. తప్పకుండా ఒక ఆడపిల్ల పెళ్లి చేయాలంటే నిజంగా చాలా భారం ఈ బంగారం వల్ల, చాలా అంటే చాలా భారం. ఆ కోణంలో కూడా ప్రభుత్వాలు ఆలోచించాలని మేము కోరుకుంటాం. వచ్చేది అక్షయ తృతీయ మేడం, అంటే బంగారం ఏమన్నా ఖచ్చితంగా వేరే ఏదైనా కొనుక్కోవచ్చు అంటే? పురాతన శాస్త్ర ప్రకారం అయితే బంగారం కొనాలి అనుకుంటున్నాం, కానీ ఆల్టర్నేట్ గా బంగారం కొనలేని వాళ్ళు బీద వాళ్ళకి ఖర్చీపులు పంచడం గానీ, చల్ల అంటే పాలకు సంబంధించింది, పాలు కూడా అమ్మవారి స్వరూపమే కాబట్టి పాలకు సంబంధించి ఏదైనా దానం చేస్తే అక్కడికి మనకు ఎంతో కొంత మేలు జరుగుతుందని. కానీ మనస్సు మాత్రం బంగారం మీదకి వెళ్తుంది. ఒకప్పుడు పెళ్లిళ్ళకి వెళ్తే ఆడవాళ్ళు ఈ గోల్డ్ ఎంత, గొలుసు ఎంత చేయించావు, ఎన్ని గ్రాములు అని అడిగే పరిస్థితి ఉంది. ఇప్పుడు అడిగే పరిస్థితి లేదు. మధ్యతరగతి బంగారం అమ్మో అనే పరిస్థితికి వచ్చినాం, ఇది బాగుంది అనే పరిస్థితికి మాత్రం లేదు. అంటే బంగారం కొనాలనే ప్లాన్ అంటే మీరు రానున్న రోజుల్లో బంగారం నిల్వలు పెంచుకోవడానికి ఏమన్నా ఇలాంటి ప్లాన్ చేస్తున్నారు?
బంగారం విలువలు పెరుగుతూ ఉంటాయి వాస్తవమే, కానీ నిల్వ చేసుకునే అంత ఉండదు. ఎందుకంటే మిడిల్ క్లాస్ వాళ్ళు ఈ రోజుల్లో భార్యాభర్తలు ఇద్దరు జాబ్ చేస్తే, ఇద్దరు పని చేస్తే కుటుంబాలు నడుస్తా ఉన్నాయి. ఇప్పుడు పల్లెలలో ఉన్న వాళ్ళందరూ కూడా పట్టణాలకు వస్తా ఉన్నారు. ఇల్లు రెంట్ పే చేయడం కానీ, పిల్లల చదువు మీద, ఎడ్యుకేషన్ మీద పెట్టడం కానీ, నిత్యావసర వస్తువులు కొన్నా కూడా GST, పప్పు కొనాలన్నా, ఉప్పు కొనాలన్నా, మధ్యతరగతి కుటుంబానికి ప్రతి ఒక్క కుటుంబాన్ని ఈదడం అంటే మహాసముద్రాన్ని ఈదినంత పని అవుతుంది ఒక గృహిణికి. అట్లాంటప్పుడు కొంచెం కొంచెం పొదుపు చేసి, భర్త పుట్టినరోజు అయితే గిఫ్ట్ ఇచ్చేవాళ్ళం, ఉంగరమో ఏదో, పెళ్లి రోజులకు గిఫ్ట్ ఇచ్చుకొని, అంటే చిన్న చిన్న సంతోషాలు మధ్యతరగతి కుటుంబాలకు కూడా ఈ ప్రభుత్వాలు మిగిల్చటం లేదు అని చెప్పాలి. ఎందుకంటే చిన్న బంగారం 1 గ్రామ్ కూడా కొనే పరిస్థితి లేదు కాబట్టి. బంగారం కొనడం అనేది ఒక మంచి ఇప్పుడున్న పరిస్థితిలో మంచిది అంటారా, చెడు అంటారా? ఒక రకంగా అది చెడే అని చెప్పాలి. ఎందుకంటే మనం కొంటా ఉన్నాం కాబట్టి వాళ్ళు పెంచుతా ఉన్నారు. ఎంత ఒక వ్యక్తికి ఎంత అవసరమో, అన్నం చూడండి, మనం అన్నం ఇంత తింటే కడుపు నిండిపోతుంది, ఇంత తినలేం కదా, అన్నం కాసలేం. అది కూడా మనకి ఎంత అవసరం ఉందో అంత కొనుక్కుంటే ఇంకా వేరే వాళ్ళకి అందుబాటులోకి వస్తుంది. అది మనం ఉన్న వాళ్ళు, డబ్బులు ఉన్న వాళ్ళు నిల్వ చేసి పెట్టి లేని వాళ్ళకి ఇబ్బంది పడతా ఉంది. ప్రభుత్వాలు కూడా నిజంగా దయచేసి నేను ఒకటే కోరుతా ఉన్నా, ఎందుకంటే GST సుంకం, వాటి మీద ఎగుమతి దిగుమతుల సుంకాన్ని తగ్గిస్తే మిడిల్ క్లాస్ వాళ్ళకు కూడా బంగారం కొంచెం అందుబాటులోకి వస్తుంది. మంగళ సూత్రాలు కూడా ఆడపిల్లలకు చేయించలేని పరిస్థితి తల్లిదండ్రులకు రావద్దని మేము కోరుకుంటా ఉన్నాం. బంగారం కొనడం అనేది అంటే మంచిది అంటారా, చెడు అంటారా? ఇంకొకటి ఏంటంటే బంగారం పెరగడానికి గల ముఖ్య కారణం నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈ కేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆకాశాన్ని అంటుతా ఉన్నాయి అన్ని, అందులో ముఖ్యంగా బంగారం కూడా. ఎందుకంటే మనం చూస్తా ఉన్నాం, నేను ఒక చిన్న చైన్ తీసుకోవాలంటే మేకింగ్ ఛార్జెస్ 11,000 అట, GST అట 20,000 వరకు అవే చేస్తాం. మీరు మళ్ళీ రిటర్న్ ఇస్తే మీకు సేమ్ ఉంటది, తరుగు ఉండదు, అదొక సాకు చెప్తా ఉన్నారు. ఒకరి మీద ఒకరు పోటీ పడి జ్యువెలరీ షాపుల వల్ల అట్లా ప్రచారం చేసుకుంటా ఉన్నారు. సుంకం కూడా ఎక్కువ ఉంది కాబట్టి మేము రేట్లు పెంచుతా ఉన్నామని వ్యాపారస్తులు అంటా ఉన్నారు. కానీ బలయ్యేది మాత్రం మధ్యతరగతి కుటుంబాలే. తప్పనిసరి బంగారం కొనాల్సిన అవసరం కొన్ని కుటుంబాలకు ఉంటది, కొనాల్సి వస్తుంది. ఆడపిల్లలు ఉన్న దగ్గర కంపల్సరీ కొనాల్సిందే. ఈ ఆడపిల్లలకి ఏంటంటే ఇప్పుడు 5 లక్షలకు పెళ్ళయ్యే పరిస్థితి కనిపిస్తలేదు. చిన్న మిడిల్ క్లాస్ వాళ్ళకు 10 లక్షలకు పెళ్లి. ఆడపిల్లలు లేరు, ఆడపిల్లలు కరువు అయిపోయింది అంటుంది, కానీ ఆడపిల్లలకి కరువు కాలేదు. ఆడపిల్లలు ఉన్నా కూడా కట్నాలు కంపల్సరీ, మాకేమి ఇవ్వకండి, మీ అమ్మాయికి బంగారం పెట్టుకోండి అంటున్నారు. అంటే వాళ్ళు కూడా బిజినెస్ మైండ్ లాగానే ఆలోచిస్తా ఉన్నారు తల్లిదండ్రులు కూడా. మీ అమ్మాయికి బంగారం పెట్టానంటే కట్నం ఏం అడగట్లేదు కదా, మరి అమ్మాయిని ఖాళీగా పంపిస్తే నా బిడ్డ అక్కడ ఎక్కడ లోన్లీగా ఫీల్ అవుతుందో, అక్కడే అవమానాలు పడుతుంది కావచ్చు అని ఎంత తక్కువ చిన్న కుటుంబమైన 10 తులాల బంగారం పెట్టాలంటే 10 లక్షలు కావాల్సింది. ఫైనల్ గా ఒక మహిళగా బంగారం పైన మీ అభిప్రాయం? బంగారం అంటేనే బంగారం, కాదని కాదు, కానీ బంగారం అంటే ఆడవాళ్ళకు విపరీతమైన అభిమానం ఉంటది, ప్రేమ ఉంటది, అలంకరణ. బంగారం సృష్టించింది ఆడవాళ్ళ కోసం దేవుడు, కాదని నేను అనట్లేదు, మా తర్వాతనే ఎవరికైనా. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆల్టర్నేట్ గా గోల్డ్ వైపు మొగ్గు చూపుతా ఉన్నారు. ఎందుకంటే ఉన్న వాళ్ళు ఏది వేసుకున్నా బంగారమే, లేని వాళ్ళు బంగారం వేసుకున్నా కొన్నదే. ఆ పరిస్థితుల్లోనే మనం కూడా మన తాహతకు, మన స్థాయికి మించి మనం అప్పులు చేసి కొనాల్సిన అవసరం లేదు. ఉన్న దాంట్లో తృప్తి పడాలి. పిల్లని ఇచ్చేటప్పుడు కూడా బంగారం లాంటి అల్లుడు కావాలని కోరుకోవాలి, కానీ బంగారాన్ని ఇచ్చి పంపాలని తల్లిదండ్రులు అనుకోవద్దు. కోడలు కూడా బంగారం లాంటి కోడలు రావాలనుకోవాలని, బంగారమే నా ఇంటికి రావద్దు అని తల్లిదండ్రుల్లో కూడా మార్పు వస్తే ఇది తప్పకుండా జరుగుతుంది. వ్యాపారం కాదు పెళ్లి అంటే, 100 ఏళ్ల పంట. అలాంటిది బంగారం తోటి ముడి పెడతా ఉన్నారు, అది కూడా బాధ. పెళ్లి అంటే ఒక అటేడు తరాలు ఇటేడు తరాలు ఒక కమ్యూనికేషన్ ఉండాలి. అది చిన్న చిన్న లోటుపాట్ల వల్ల దూరం కావద్దు. బంగారం పెట్టాల్సిందే, కాదని కాదు, కానీ బంగారాన్ని చూపించి అమ్మాయిలను కూడా వేధించడం మంచిది కాదు. ఆడపిల్లల్ని తప్పకుండా ప్రభుత్వాలు కూడా చర్య తీసుకొని బంగారం రేటు తగ్గించాలని మహిళగా నేను కోరుకుంటాను. చూశారు కదా, అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సుంకాలు విధించడంతో బంగారం ధరలు అమాంతంగా పెరుగుతాయి. ఒకప్పుడు 1000-2000కి వచ్చే బంగారం ఒక 50 సంవత్సరాల తర్వాత 1,00,000 రూపాయలకు పెరిగింది. ఇది రాను మరింత పెరిగే అవకాశం ఉంది. మధ్య పేద తరగతి కుటుంబాలకి ఇది చాలా భారమే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మధ్య పేద తరగతి వాళ్ళు 1,00,000 రూపాయలు పెట్టి బంగారం కొనలేని పరిస్థితి. ఒక పెళ్లికి కావాలంటే 5 తులాల బంగారం, మినిమం 5 తులాలు అంటే 5 లక్షలు ఒక పెళ్లికాయ ఖర్చు బంగారానికి. మధ్యతరగతి వాళ్ళు పెళ్లిలా చేస్తారని ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సుంకాలను వెంటనే తగ్గిస్తే బంగారం ధరలు దిగిపోయి పేద మధ్యతరగతి వాళ్ళకు కూడా బంగారం కొనే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఒక రాష్ట్ర మహిళగా నేను కోరుకునేది ఏంటంటే ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ బంగారం ధరలను అయితే సుంకాలు తగ్గించి అటు మోడీ ప్రభుత్వం కావచ్చు, ఇటు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కావచ్చు, వీటిపైన కొద్దిగా చొరవ తీసుకుంటే ఖచ్చితంగా బంగారం ధరలు దిగే అవకాశం ఉందని చెప్తున్న పరిస్థితి. శ్రీనివాస్, లోకల్ 8, కరీంనగర్.